నా తరపున నువ్వే అత్తయ్యతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి. ప్లీజ్ బాబా, అత్తయ్యతో నువ్వే చెప్పాలి. ఎవరితో చెప్పండావో తెలుస్తుందా? అమ్మ మనకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ బతుకుతుంది. అవన్నీ నిజం కావని చెప్పాలా? మరేం చేస్తావు? తర్వాత తెలిస్తే తట్టుకోగలదా? దెబ్బ ఎప్పుడు తగిలినా బాధే దీప. మన తరపున అత్తయ్యకి చెప్పాల్సిన బాధ్యత నీదే బావా. వద్దు ప్లీజ్, వద్దు. నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దు. నేను మొయ్యలేను. ఇప్పటికే మోస్తున్న బరువు చాలు. మావి నన్ను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్లారు? హాస్పిటల్కి. ఎందుకు? జోస్న మీద అనుమానం వచ్చి డాక్టర్ గారితో మాట్లాడటానికి తీసుకెళ్లాడు. ఏమైంది? డాక్టర్ నిజం చెప్పదు, అది మనకు తెలిసిందే. కానీ మావయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను డాక్టర్తో మాట్లాడాను. ఏం మాట్లాడుతావు బావా? ఆపరేషన్ తర్వాత బిడ్డ బతికుండటానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అని అడిగాను. డాక్టర్ ఏమంది? ఆశలు వదిలేసుకోమంది. ఆ మాట విన్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించింది. ఇంటికి వచ్చానే కానీ మైండ్లో డాక్టర్ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. బిడ్డ మీద ఆశలు వదిలేసుకోమని డాక్టర్ పుట్టే బిడ్డకి ఏ పేరు పెట్టాలని సౌర్య అడుగుతుంది. పేరేంటి? ఇక్కడ ప్రాణాలే పోతుంటే ఇక మా అమ్మ బిడ్డ క్షేమంగా పుట్టాలని పూజలు చేస్తుందంట. ఇక ఏ పూజలు నా బిడ్డను బతికించలేవని అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పు, నేను మా అమ్మకి నిజం చెప్పగలనా? చెప్పు దీపా. చెప్పాలి బాబా, లేదంటే మనం అత్తయ్య ఆశల్ని చంపేసిన హంతకులుగా మిగిలిపోతాం. నా వల్ల కాదు దీపా, నేను చెప్పలేను. నేను చెప్పలేను, నా వల్ల కాదు. నన్ను క్షమించు దీపా. నాన్న, గుర్తుపట్టవేమో అనుకున్నాను రా. అసలు ఏమైపోయావు నాన్న? కొడుకు జీవితానికి ఏమీ చేయలేని చేతగాని తండ్రి ఏమైపోతే ఏంట్రా? పద వెళ్దాం. వదులు. ఇలాంటి ఓ చేతగాని తండ్రి సహాయం నాకు అవసరం లేదు. సారీ నాన్న, అప్పుడు నేను అన్న మాటలన్నీ మర్చిపో. నా బుద్ధి సరిగా పనిచేయక అప్పుడు ఏదో అలా అనేశాను. ఇప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేస్తుందంటావా? నేను ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నాను. ఈ దూరం ఎన్నాళ్ళు? లైఫ్లో చూసాక నమ్మను నాన్న. మరి నీ భార్య పరిస్థితి ఏంటి? కాంచనత్త శ్రీధర్ మావయ్యతో మాట్లాడి స్వప్నని నన్ను కలిపే ప్రయత్నం చేసింది. కానీ స్వప్న విడాకులు కావాలంది. మంచి పని చేసిందిరా. నేను నా భార్యని వదులుకోలేను నాన్న. అందుకోసం ఏం చేస్తున్నావు? మావయ్య మాట విని మావయ్య దగ్గర డ్రైవర్గా జాయిన్ అయ్యాను. పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. మా అమ్మ చేసిన పాపానికి నా పిల్లల జీవితాలు ఈ రకంగా తయారయ్యాయి. నానమ్మ పాపం చేసిందా? ఏం పాపం చేసింది? నేను ఒక్కనే కదా నీకుంది, మరి పిల్లల జీవితాలు అంటావేంటి? అంటే నాకు తోడపుట్టిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారో అంటున్నావా? వీడు అసలు జీవితాన్ని నాశనం చేసుకుని తిరుగుతున్నాడు. వీడికి మా అమ్మ గురించి జ్యోత్స్న గురించి చెప్పానంటే నిజం వీడితో ఆగదు. నాకు తోడపుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనేదో మాట వరసకి పిల్లలు అన్నానురా. పిల్లలు అంటే నా ఉద్దేశం స్వప్నను కూడా కలుపుకునిరా. అలాంటప్పుడు నానమ్మ చేసిన పాపం స్వప్నకి ఎలా తగులుతుంది? అదేరా, శేఖర్ మావయ్య కాంచన విషయంలో తప్పు చేశాడు కదా, అందుకే పెద్దలు చేసిన పాపాలు అన్నాను. ఓకే, నువ్వు అనేది నేను ఒప్పుకుంటాను. మరి నానమ్మ ఏం పాపం చేసింది? ఆ పాపం తగిలి నా జీవితం నాశనం అయిందన్నావంటే నానమ్మ పెద్ద పాపమే చేసి ఉండాలి. నువ్వు చెప్తున్నావంటే అది నీకు కూడా తెలుసు. రే పుత్ర పురుషోత్తమ,
దేవుడు మనకిచ్చిందే బంగాళాదుంప బ్రెయిన్. నాలాంటి వాడు గాలికి తిరగడమే కాదు, గాలికి వాగుతాడు కూడా. అవన్నీ పట్టించుకుని పురావస్తు పరిశోధన శాఖలో పనిచేసే ఆర్కియాలజీ ఇంజనీర్ లాగా తవ్వుకుంటూ పోకు. ఊరికే నువ్వు మాట్లాడవు కదా. ఇక్కడ లేని మనిషి గురించి నువ్వు తలుచుకున్నావంటే అది నిజమే అయి ఉంటుంది కదా. రేయ్, మీ అమ్మ బాగోగులు మా అమ్మ చూసుకోలేదురా. చూసుకునుంటే నా కళ్యాణి బతికుండేదేమో. ఆ బాధతోనే అలా అన్నానురా. అంతేనా? అంతకు మించి ఇంకేముంటుంది? సరే పద. ఎక్కడికి? మామయ్య దగ్గరికి. నేను ఇప్పుడు ఎక్కడికి రాను, కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి. సరే డ్రాప్ చేస్తాను. వద్దురా, నేను వెళ్తాను. నానా నాతో ఉన్నానా? ముందు నువ్వు కోడలి కోపాన్ని ఎలా పోగొట్టాలో ఆలోచించు. మీరిద్దరూ హ్యాపీగా ఉండండిరా. ఇక జ్యోత్స్నా జోలికి వెళ్ళకురా. వెళ్ళేవాడినే నాన్న. నాకు చేసిన అన్యాయానికి గట్టిగా బుద్ధి చెప్పేవాడిని. కానీ ఇప్పుడు సుమిత్ర పెద్దమ్మని కాపాడబోతుంది కదా, అందుకే క్షమించి వదిలేశాను. ఏంటి, జ్యోత్స్న వదిన్ని కాపాడిపోతుందా? అవును, పెద్దమ్మకి బ్లడ్ క్యాన్సర్. జ్యోత్స్నకే కదా బోన్ మ్యారో ఇచ్చేది. అదేదో మ్యాచ్ అవ్వలేదన్నారు కదరా. అది మొదటిసారి, కానీ రెండోసారి మ్యాచ్ అయింది. మామూలుగా అయితే ఏమో తెలియదు కానీ పెద్దమ్మకి ట్రీట్ చేస్తున్న డాక్టర్ హారిక గారే స్వయంగా వచ్చి చెప్పారు. డాక్టర్ హారికానా? అవును, ఒకసారి దీపాక్కని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఆ హాస్పిటల్ డాక్టర్. జ్యోత్స్న సుమిత్ర వదిన కూతురు కాదు కదా, మరి ఎలా మ్యాచ్ అయింది? తొందరలోనే ఆపరేషన్, అందుకే జ్యోత్స్నకను వదిలేశాను. మళ్ళీ నా వల్ల పెద్దమ్మ సఫర్ అవ్వకూడదు కదా. అవునరా, మన వల్ల ఎవరూ సఫర్ కాకూడదు. నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ కలుస్తాను. నానా నానా రేయ్, నువ్వు వెళ్ళరా, కలుస్తానని చెప్పానుగా. నానా హాయ్ డాక్టర్. హాయ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నేను మీతో మాట్లాడాలి. మాట్లాడాలంటే కూర్చోవాలి కదా. ఇక్కడ కాదు డాక్టర్. ఎక్కడ? జోష్న ఇప్పుడు నన్ను ఏమడగడానికి వచ్చింది? డాక్టర్ని ఎలా అడగాలి? చంది తనది కాదు అని జోష్నకి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో కార్తీక్ తెలియడం మంచిది. చెప్పు జోష్న, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు. డాక్టర్ గారు కాల్ చేస్తున్నారేంటి? హలో. మీతో ఈ విషయం క్యాబిన్లో కూడా మాట్లాడొచ్చు, కానీ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. జ్యోత్స్న ఎందుకు వచ్చింది? నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను డాక్టర్. ఏంటది? నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు. హారిక గారు ఏం చేయలేరు, నేనే వెళ్ళి ఆపాలి. జ్యోత్స్న, నువ్వెవరో అందరికీ తెలిసే టైం వచ్చింది. ముందు మ్యాచ్ అవ్వలేదన్నారు, తర్వాత అయ్యిందన్నారు. 2 సార్లు బ్లడ్ వచ్చింది నేనే అయినప్పుడు రిపోర్ట్స్ 2 సార్లు ఒకేలా రావాలి కదా. రావాలి. రాలేదు అంటే మొదటిసారిది అబద్ధమా, రెండోసారిది అబద్ధమా? మొదటిసారి నిజమైతే రెండోసారి అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధం చెప్పారా, ఎవరైనా చెప్పించారా? జోష్న, ఐ మీన్ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవడమే నా ఇంటెన్షన్ డాక్టర్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి జోష్న? మ్యాచ్ అయిందన్నా లేదా 2 సార్లు రిపోర్ట్స్ ఒకేలా రాలేదు అన్నా? 2 సార్లు రిపోర్ట్ ఒకేలా రాలేదనే. నువ్వు సుమిత్ర గారి కూతురువే కదా. జ్యోత్స్న సుమిత్ర వదిన కూతురు కానప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? అది ఈరోజు తెలుసుకోవాలి. సిస్టర్, డాక్టర్ హారిక గారిని కలవాలి. బ్లాక్ నెంబర్ 3కి వెళ్ళండి. అలాగే సిస్టర్. చెప్పు జోష్న, నువ్వు సుమిత్ర గారి కూతురువే కదా.
ఈ అనుమానం మీకెందుకు వచ్చింది? నీ ప్రవర్తన చూసి మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకోవడం తప్ప డాక్టర్? నువ్వే సుమిత్ర గారి కూతురు అయినప్పుడు ఏ రిపోర్ట్ నిజమో ఏ రిపోర్ట్ అబద్ధమో నీకు తెలీదా? ఇలా వచ్చి నువ్వు అడుగుతున్నావంటే నీకేదో డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటో స్ట్రైట్ గానే అడుగు. అయితే రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ అవ్వడానికి